హే మామ ఎట్లు అందరూ నేనైతే మస్తున్నా మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి తక్కువ ఫుడ్ తింటూ వెయిట్ గెయిన్ చేయడం ఎలా అనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఒక డైట్ ప్లాన్ కూడా చెప్తున్నా. 2900 క్యాలరీస్ డైట్ ప్లాన్ అనమాట. నేను 2 years బ్యాక్ ఇదే తిని 45 kgs నుంచి 70 kgsకి వెయిట్ గెయిన్ అయితే చేసిన. సో మీరు కూడా చేయగలుగుతారు. సో సింపుల్ ఏంది అంటే ఇంకోటి ముందే చెప్తున్నా, ఇందులో వే ప్రోటీన్ అనేది యూజ్ చేయము. సో మీకు టెన్షన్ అవసరం లేదు, వే ప్రోటీన్ కొనికి పైసలు లేదు అది లేదు అనడానికి. సో పిచ్చా లైట్ తీసుకోరు వే ప్రోటీన్. అండ్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని దబాయించి కొట్టండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అట్లనే ఇక్కడ నా ఇన్స్టా హ్యాండిల్ ఇస్తున్నాం, అక్కడ కూడా ఫాలో కొట్టేసేయండి. 40K ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నాం. సో సీదా డైట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చెప్తున్నా, పెన్ను పేపర్ తీసుకోండి. ఈ డైట్ ప్లాన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ ఫుడ్ తింటే ఈజీగా వెయిట్ గెయిన్ ఎట్లా అవుతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి 978 క్యాలరీస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అనమాట. ఓట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీంతోనే ఇది లేకపోయి ఉంటే నేను వెయిట్ గెయిన్ చేయకపోతుండేమో. ఇందులో ఫైబర్ కానీ ఈజీగా ఫైబర్ ఇంటే కంప్లీట్ చేయడం, అండ్ క్యాలరీస్ ఎక్కువ ఉండడం, అండ్ కొద్దిపాటు ప్రోటీన్ ఉండడం. సో దానివల్ల అడ్వాంటేజ్ అయింది. అండ్ ఇది వచ్చేసి 150 grams ఓట్స్ తీసుకోండి. కోకోవా పౌడర్ ఉంటుంది కదా, అదొక 10 grams తీసుకోండి. హనీ వచ్చేసి 20 grams తీసుకోండి. అండ్ 1 బనానా తీసుకోండి. అండ్ 30 grams పీనట్ బటర్ తీసుకోండి. అండ్ లాస్ట్కి వచ్చి మిల్క్ 300 ml తీసుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి తాగండి, షేక్ చేసుకొని తాగండి. ఇది ఎందుకు తాగమంటున్నా అంటే జనరల్గా ఇన్ని ఫుడ్లు వినంగానే ఇంత ఎట్లా తింటాం బ్రో, తక్కువ అన్నావు కదా అని అనుకోవచ్చు. ఈ షేక్ చేసుకుంటే మీకు క్వాంటిటీ తక్కువ అయిపోతుంది, మీరు ఈజీగా తాగగలుగుతారు. సో ఒకటి గుర్తుపెట్టుకోరు, తినుడు కష్టం కానీ తాగుడు చాలా ఈజీ. సో అందుకనే నేను షేకే చేసుకున్నా, షేక్తోనే ఆల్మోస్ట్ వెయిట్ గెయిన్ చేసిన. సో షేక్ చేసుకోండి. అండ్ మీరు చూసినట్టయితే ఇందులో ఓట్స్ కానీ లేకపోతే పీనట్ బటర్ కానీ హనీ కానీ ఇవన్నీ తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్డే, కానీ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే మీరు తక్కువ పోర్షన్లో తిన్నా ఎక్కువ తిన్నట్టే లెక్క అనమాట. అందుకనే ఇది బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోమన్నా. నెక్స్ట్ లంచ్ పోదాం. లంచ్లో 720 క్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రైస్, వండిన రైస్, కుక్ చేసిన రైస్ 200 grams తీసుకోండి. దాని తర్వాత 150 grams ఆఫ్ క్యారెట్ తీసుకోండి ఫర్ ఫైబర్ ఇంటెక్. అండ్ చికెన్ వచ్చేసి 200 grams. ఇది మీ లంచ్ అనమాట. 3 థింగ్స్తో లంచ్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇందులో క్యాలరీస్ చెప్పినా కదా ఎంతనే 720 క్యాలరీస్ ఉన్నాయి. ఇది కూడా తక్కువ అమౌంటే, ఈజీగా తినగలుగుతారు. ఇందులో ఎక్సెస్ ఏం లేదు, లంచ్ అనేది ఇంతే. అండ్ డిన్నర్లోకి వచ్చేసి 5 whole eggs అంటే 5 full eggs అనమాట. గీ 10 grams తీసుకోండి, ఎందుకంటే ఎగ్స్ కుక్ చేసుకోవడానికి గీ అయితే కావాలి. సో గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. 10 grams గీ. కుక్డ్ రైస్ అంటే కుక్ చేసిన రైస్ 200 grams. అండ్ ఇంకోటి క్యారెట్ వచ్చేసి మళ్ళీ 150 grams. సో ఇవి తీసుకుంటే మీ డిన్నర్ అయిపోతుంది, డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇందులో 897 క్యాలరీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇవే ఎందుకు చెప్పినా అంటే ఎగ్స్ మనకి లీన్ ప్రోటీన్ సోర్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉండవు. గీ అనుకో, గీలో కూడా మొత్తం ఫ్యాట్సే ఉంటాయి. సో మనం ఫ్యాట్ ఇంటేక్ కూడా కంప్లీట్ చేస్తాం. రైస్ వచ్చేసి 200 grams రైస్ అన్నా కదా, మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం సౌత్ ఇండియాలో ఎస్పెషల్గా తెలుగు స్టేట్లో రైస్ లేకపోతే ముద్ద దిగదు, అందుకనే రైస్ అనేది పక్కా. క్యారెట్ లైక్ మీరు అనుకోవచ్చు కుకుంబర్ కూడా తినొచ్చా అని. నేనైతే బల్కింగ్లో ఉన్నప్పుడు బల్కింగ్లో అంటే వెయిట్ గెయిన్ చేసే ప్రాసెస్లో కుకుంబర్ తినకండి అని చెప్తా. ఎందుకంటే కుకుంబర్లో మీరు 300 grams తిన్నా కూడా 300 grams కుకుంబర్ తిన్నా కూడా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అది ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ గెయిన్ చేసే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను, నేను తినలేను కాబట్టి చెప్తున్నా, తినకండి. సో క్యారెటే తీసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. స్నాక్స్ ఏంటంటే లైక్ మీరు జిమ్కి ముందు కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కాలేజ్ నుంచి వచ్చినా కానీ పక్కా తింటారు. సో అది తిననీకి ఏంటంటే జామకాయ ఉంటుంది కదా, గవానా ఏదో నాకు ఇంగ్లీష్ వర్డ్ రాదు. జామకాయ 200 grams తీసుకోండి. ఈ 200 grams ఎందుకు తీసుకోమన్నా అంటే 136 క్యాలరీస్ ఉంటాయి అందులో. గుడ్ క్యాలరీస్ అనమాట. అంటే తక్కువలో 200 grams అంటే ఇంత ఉంటుంది, రప్ప తినేయచ్చు, అందుకనే అది. ఇంకోటి వచ్చేసి క్యాష్యూ ఆల్మండ్, అదే మన కాజు బాదం 15 grams తీసుకోండి. అందులో కూడా చాలా
తక్కువలో ఉంటాయి క్యాలరీస్, 87 క్యాలరీస్, 90 క్యాలరీస్ ఉంటాయి, చాలా ఎక్కువ అనమాట. సో ఓవరాల్గా స్నాక్స్లో 309 క్యాలరీస్ ఉంటాయి. సో ఓవరాల్ చూసుకుంటే 2900 క్యాలరీస్ ఉన్నాయి. ఇందులో ఫైబర్ అంటారు. అసలు ఫైబర్ ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఫైబర్ అంటే ఏం లే, నువ్వు తిన్న ఫుడ్ని అరగబెడుతుంది చూడు. అంటే నువ్వు పొట్టలోకి ఫుడ్ తోసినాక లోపల అరే ఏదో అరుగుతలే గుడుగుడు సప్పుడు వస్తుంది చూడు. ఆ గుడుగుడు సప్పుడు అరగడం హెల్ప్ చేసేది, అంటే అరగడానికి హెల్ప్ చేసేదే ఈ ఫైబర్. ఆ ఫైబరు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎంత వస్తుంది తెలుసా? 60 grams ఆఫ్ ఫైబర్ వస్తుంది. 60 grams. సో క్రేజీ అనమాట. 60 grams ఫైబర్ వస్తుంది. సో క్రేజీ అనమాట. అండ్ ఇంకోటి ఇందులో మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి మాట్లాడితే 155 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది. కార్బోహైడ్రేట్స్ వచ్చి 417 grams ఉంది. అండ్ ఫ్యాట్స్ వచ్చి 91 grams ఉంది. సో మీరు ఎక్కడ చూసుకున్నా ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు, నా గ్యారంటీ అది. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, అన్న ఈ వెయిట్ గెయిన్ చేసేటప్పుడు ఫ్యాట్ వస్తుందని. ఫ్యాట్ వస్తుంది భయ్యా, ఫ్యాట్ వస్తుంది, ఏం కాదు. మళ్ళీ కటింగ్ అంటే మళ్ళీ ఫ్యాట్ కట్ చేస్తాం కదా, దాన్ని కటింగ్ అంటాం. మళ్ళీ ఫ్యాట్ లాస్ అనుకోకండి, కటింగ్ అంటాం. ఆ కటింగ్లో ఫ్యాట్ని కట్ చేస్తాం. ఇది ఎట్లా అంటే మీరు ఎప్పుడైనా ఒక మంచి ప్రాపర్ బాడీ బిల్డ్ చేయాలంటే, ఎస్థెటిక్ బాడీ కానీ ఏ బాడీ బిల్డ్ చేయాలన్నా మీరు బల్కింగ్ అనేది పక్కా చేయాలి. ఎందుకంటే బల్కింగ్లోనే నువ్వు నీ పొటెన్షియల్ కన్నా ఎక్కువ వెయిట్ చేస్తావు. అంటే నార్మల్గా లేపే వెయిట్స్ కన్నా ఇంకెక్కువ వెయిట్స్ లేపుతావు. అప్పుడు నీ బాడీని మొత్తం చింపుతావు. ఆ చింపింది మజిలే కన్వర్ట్ అవుతుంది. అట్లనే ఫ్యాట్ కూడా గెయిన్ అవుతూ ఉంటుంది ప్రాసెస్లో. మళ్ళీ కటింగ్లో కట్ చేస్తాం. ఎప్పుడైనా బల్కింగ్ కటింగ్ చేసుకుంటూనే పోవాలి. ఈ ప్రాసెస్లోనే నువ్వు మజిల్ బిల్డింగ్ గట్టిగా చేస్తావు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది బిగినర్స్కి యాప్స్ వెనుక పడుతున్నారు. అరే యాప్స్ కావాలి యాప్స్తో ఏం చేసుకుంటావు? బిస్కెట్లు పెట్టుకుంటావా? అవును, ఇప్పుడు జనాలు యాప్స్ ఉంటే చూస్తారు, యాప్స్ కోసమే చూస్తారు. కానీ నేను లిటరల్ చెప్తున్నా 3 నేను వెయిట్ గెయిన్ చేసి ఇవన్నీ చేసి 3 years అవుతుంది ఫిట్నెస్లో, ఇంకెక్కువనే అయింది. ఇంతవరకు ప్రాపర్ యాప్స్ రాలే అనమాట. కానీ నాకేం రిగ్రెట్ లేదు, ఎందుకంటే మజిల్ బిల్డ్ చేస్తున్నా. నెక్స్ట్ కట్ కొట్టినప్పుడు యాప్స్ చూపెడతా, పర్షాన్ అయిపోవాలి. అబ్బా అప్పుడు నేను కూడా నాకు యాప్స్ వచ్చినాయి, ఎప్పుడో 4-5 years బ్యాక్ అనుకున్న యాప్స్ అని ఇప్పుడు వచ్చినాయని మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా. సో యాప్స్ వెనుక పడకండి, ఫస్ట్ మజిల్ వెనుక వాడండి. అంటే కండలు వెనుక వాడండి. ఏమో చూపిద్దామన్నా కూడా ఏం కనిపించలేదు. కండలు వెనుక పడితే యాప్స్ అనేవి మర్చిపోతారు పోయే ప్రాసెస్లో. యాప్స్ ఇప్పుడు కాకపోతే ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. కండలు పెంచడమే చాలా టఫ్ అని మీకు అర్థమవుతుంది. సో ఈ డైట్ ప్లాన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఫాస్ట్గా మాట్లాడినానో ఎట్లా మాట్లాడినానో తెలియదు, కానీ మీకు ఇంకా రిలేటెడ్ ఇంకేమన్నా కావాలన్నా కామెంట్ చేయరి. హెల్ప్ చేయడానికి ముందుంటాడు హైకు వాడు. సో చాలామంది అంటే ఎవరికైనా బేసికల్గా నువ్వు బాడీ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలన్నా డైటే కావాలి. డైట్ లేకపోతే నువ్వు బొక్క ఏం చేయలేవు. అందుకనే డైటు అని నేను ఇన్స్టాలో చూసినా కూడా డైట్ అనే పోతా, కానీ వేరే వర్కౌట్ వీడియోలు చాలా తక్కువ చేస్తా. ఎందుకంటే నేను ఫేస్ చేసిందే కదా. ఎవరైనా లైఫ్లో ఏం ఫేస్ చేస్తే అదే ఏమైతే ఫేస్ చేస్తారో ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ వేరేటోనికి రాకుండా ఉండాలని చేస్తారు. సో నేను ఫేస్ చేసింది అదే కాబట్టి నేను అదే చెప్తున్నా, అంతే. సో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు భయ, మంచి కంటెంట్ వస్తుంది. సో ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.